సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని మిల్లిమేకల పచ్చడిని చూపించబోతున్నానండి. ముందుగా వేడి నీళ్ళల్లోకి ఉప్పు, పసుపుని తీసుకొని ఒక కప్పు మిల్లిమేకలను తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత మిల్లిమేకలలో ఉన్న నీళ్ళన్నీ పిండేసి రెడీగా పక్కనుంచుకోండి. ఇప్పుడు మసాలా పొడి కోసం మరొక ప్యాన్ లోకి ధనియాలు, యాలక్కులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, మిరియాలను తీసుకొని దోరగా వేపి కొంచెం చల్లారిన తర్వాత పొడి చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. మిల్లిమేకలను ఫ్రై చేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని మిల్లిమేకలను తీసుకొని చక్కగా ఫ్రై చేయండి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్ లోకి నూనెని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకొని ఫ్రై చేయండి. కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, రెడీ చేసిన మసాలా పొడి, చిటికెడు పసుపుని తీసుకొని కలిపి మిల్లిమేకలను తీసుకొని బాగా కలపండి. ఇలా తయారు చేసిన పచ్చడి పూర్తిగా చల్లారాక కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. ఫుల్ వీడియో చూడడానికి షార్ట్ పైన లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి.